ఎలా ఉండాలి అని ప్రతి ఒక్కళ్ళకి ధైర్యాన్ని చెప్పారు. ప్రతి మనిషి, ప్రతి ఇంట్లో ప్రతి ఒక్కళ్ళం కలవరపడ్డాం, బాధపడ్డాం, కళ్ళల్లో నీళ్ళు వచ్చాయి. ఏం తెలియని టూరిస్టులు, అందులో మనం కూడా ఉండొచ్చు, అలాంటి వాళ్ళు ప్రాణాలు కోల్పోయారు. భారత్ మొత్తం కన్నీటిమయం అయింది. ఆ క్షణంలో మన ప్రధాని గారు ఎక్కడ ఉన్నా తన ప్రోగ్రామ్ని క్యాన్సిల్ చేసుకుని తిరిగి భారత్కు వచ్చి అత్యవసర మీటింగ్ పెట్టి ఆయన తీసుకున్నటువంటి యాక్షన్ మనందరికీ ఒక ధైర్యాన్ని ఇచ్చింది, ప్రతి ఒక్కళ్ళకి ఒక హోప్నిచ్చింది. మళ్ళీ వెనక్కి తిరిగే లక్షణమే లేదు, ముందే ఉంటాము, దీన్ని ధైర్యంగా పోరాడతాము, దీనికి ఒక యాక్షన్ ప్లాన్తో పాటు సరైన సమాధానం ఇస్తాం వారికి అని ధైర్యంగా చెప్పారు. అందరిలోనూ ఒక విశ్వాసాన్ని నింపారు ఆయన. అలాంటి ప్రధాని, అలాగే యంగ్ వేవ్, ఆయన ఒక ఆవేశం మాత్రమే కాదు, గొప్ప ఆలోచనతో ఉన్న నేత జనసేనాని. ఆ జనసేనాని ఎప్పుడు మాటలు మాత్రమే కాదు, చేతలతో పాటు ముక్కుసూటితనానికి మారుపేరు మన పవన్ కళ్యాణ్ గారు. ఒక ముగ్గురు దిగ్గజాలు కలిసి కూటమి ప్రభుత్వంగా ఏర్పడి కలిసికట్టుగా ఈరోజు అమరావతి రీస్టార్ట్ పునఃప్రారంభ మహోత్సవానికి విచ్చేసిన మీ అందరూ మరి ఈరోజు కొద్ది క్షణాల్లో ఈ వేదికని పెద్దలందరూ అలంకరించబోతున్నారు. మన లైవ్ ఫీడ్లో చూస్తున్నాము. మరి కొద్ది క్షణాల్లో హెలిప్యాడ్లో దిగి అమరావతికి చేరుకోబోతున్నారు. ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ గారి రాక కోసం 1000 కళ్ళంతో వెయిట్ చేస్తున్నటువంటి అభిమానులందరూ సాదరంగా మన ప్రధాని గారిని స్వాగతం పలుకుదాం మరి కొద్ది క్షణాల్లో. థ్యాంక్ యూ వెరీ మచ్. మీకు ఇబ్బంది కలగకూడదనే రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాలుగా ఇక్కడ ఏర్పాట్లు చేసింది. కాకపోతే ఎండ తీవ్రత అధికంగా ఉంది కాబట్టి డెఫినెట్గా కొంచెం అసౌకర్యం ఉన్నా కానీ మీది మంచి మనస్సు కనుక మీరు హాయిగా ఈ కార్యక్రమంలో భాగస్వామ్యం తీసుకుంటున్నారు. మనకి ఎంతో గర్వకారణమైనటువంటి రీతిలో కార్యక్రమం జరుగుతున్నప్పుడు మన యొక్క హుందాతనాన్ని, మన గౌరవాన్ని మరింతగా ఇనుమడింపచేసేటువంటి రీతిలో మన యొక్క చర్యల ద్వారా, మన చేష్ట ద్వారా, ఎందుకంటే మనకి తెలిసిన సత్యం ఒదిగి ఎదగాలి, ఎదిగి వదగాలి. ఒదిగి ఉంటల్లోనే, ఆ బౌవింగ్నెస్లోనే ఒక అందం ఉంటుంది, ఒక బ్యూటీ ఉంటుంది. నేను గెలిచానని ఇలా మోరెత్తుకుంటే టపీమని పైనుంచోటి పడుతుంది. కాబట్టి అలాంటిది కాదు, ఎదిగి వదగాలి, ఒదిగి ఎదగాలని పెద్దలు చెప్తారే, దానికి తగ్గట్టుగానే ఊపిరి తాలూకు ఊహల ఆశయాలతోటి మనమంతా ఒక ఆశ పడుతున్నాం. ఎస్, మనకి అమరావతి అనేటువంటి ముఖ్య పట్టణంగా మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అన్ని విధాలుగా నెంబర్ 1 రాష్ట్రంగా ఉండబోతుంది అని అంటున్నామంటే దానికి ఒక వ్యూ, ఒక దార్శనికత అంటారు, ముందు చూపు అంటారు.
అమరావతి పునర్నిర్మాణానికి సంబంధించి ఏదైతే ఈరోజు జరగబోతున్న కార్యక్రమం